గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కూటమిదే విజయ దుందుబి అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే ఏపీలో గెలుపు ఏకపక్షమే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధీమా, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం 3 పార్టీలు కూటమిగా పనిచేయాలన్న నిర్ణయం, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలన్న దానిపై త్వరలో ప్రకటన, కలిసికట్టుగానే పోటీ అంటూ దేశ పురోగతి రాష్ట్ర అభ్యున్నతి కోసమే కూటమి, బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్త ప్రకటన, 6 ఏళ్ల తర్వాత మరోసారి ఎన్డీఏలకు తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం 6 ఏళ్ల తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకుని తొలి జాబితా కూడా విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గత 2 రోజులుగా అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాతన ఈ పొత్తు కుదిరింది అన్నటువంటి, అట్లాగే మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా అంటూ నడ్డా, మరేపున చిలకలూరుపేట సభకి ప్రధాని మోడీ వస్తారంటూ క్వశ్చన్ మార్క్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ, 14 నాటికి 3 పార్టీలు పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల ఖరారు, సీట్లు, అభ్యర్థులపై తదుపరి చర్చలు అమరావతిలో, బీజేపీ 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేటటువంటి అవకాశం, అలాగే 15-16 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది కూడా అన్నటువంటిది. మెయిన్ ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి చేరింది. ఆల్రెడీ మొన్ననే 3 రోజుల నుంచి చేరిపోయినట్టే, ఎందుకంటే రెండోసారి పిలిచారంటేనే చేరిపోయినట్టే. అయితే సంయుక్త ప్రకటన అన్నటువంటి, ఇప్పుడు మొన్న జనసేనను తెలుగుదేశం పార్టీ కలిసినప్పుడు చేసినటువంటి ప్రకటన, అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత ఉద్వేగంతో చేసిన ప్రకటన తరహాలో ఇక్కడ ఏం లేదు, ఒక ప్రెస్ నోట్ రిలీజ్కి పరిమితమైంది. అంటే ఇంకా పూర్తి మనస్ఫూర్తిగా కలిసేటటువంటి వ్యవహారం ఇంకా కొంత ఉంది. రాబోయేటువంటి రోజుల్లో సెటరేట్ చేసుకుంటారని చూద్దాం. లేకపోతే మురిసేలా సొరంగం అంటూ 13,000 అడుగుల ఎత్తు నిర్మాణం, ప్రపంచంలోనే పొడవైన జంట మార్గాల టన్నెల్ జాతికి అంకితం చేసిన ప్రధాని, చైనా సరిహద్దుకు సేవల తరలింపు సులభం, భారత్ చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్కి ఎట్లాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే శాలా సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తును చేపట్టిన ఈ నిర్మాణం ప్రపంచంలోనే పొడవైన జంట మార్గాల సొరంగంగా నిలబోతోంది. అస్సాంలోని తేజ్పూర్ని అరుణాచల్ ప్రదేశ్ కమెంగ్ జిల్లాతో కలిపేలా 825 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. మంచు కొండ చర్యలు విరిగిపట్టడం వల్ల రాకపోకలకు అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితులు ఈ మార్గంతో అధిగమించవచ్చు. అనేక సవాళ్లను, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సరిహద్దు రహదారుల సంస్థ ఈ సొరంగాన్ని కేవలం 5 ఏళ్ల వ్యవధిలో నిర్మించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అభివృద్ధి అబ్బే మాకొద్దు అంటూ నాడు తెచ్చిన నీటి ప్రాజెక్టులకు జగన్ చెల్లుచీటి, నీటిపారుదల ప్రాజెక్టుల్లో 1830 కోట్ల మేర కోత, జైకా ప్రపంచ బ్యాంకు రుణం వద్దట, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆ పనులు చేయలేమంటూ చేతులెత్తేసిన ఆర్థిక శాఖ, ప్రాజెక్టు స్వరూపంలో భారీ కోత విధిస్తూ జలవనరుల శాఖ ఉత్తర్వులు అంటూ ఓవరాల్గా సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు. మొన్ననే వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభించిన, లేకపోతే కనుక అంతకుముందు రాయలసీమలో ప్రారంభించినప్పుడేమో వాటి మీద విషం చిమ్ముతారు. ఇవేమో అప్పు తీసుకుని, ఇప్పుడు పక్కన అప్పులు ఎక్కువ తీసుకుంటున్నాడని ఇల్లే రాస్తారు. దీనికి ఈ అప్పు డబ్బులతో అవ్వదు పని, ఈ వాడేసుకోవచ్చు, లేకపోతే ఇదివరకటికి మళ్ళీ అప్పులు తీసేసుకుని వేరే వాటికి వాడేసుకుంటానికి కుదరదు జైకా నిధులు, కాబట్టి వాడుకోలేదు, తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఆ కాన్సెప్ట్లో నెగిటివిటీ ఉందన్నటువంటి కోణాన్ని ఒక విష ప్రచారం రోజువారీ చేసుకొస్తారు, కాబట్టి అందులో ఒకటి. అయితే సార్వత్రిక ముంగిట సంచలనం, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా, ఎన్నికల సంఘంలోకి మిగిలిన సీఈసీ రాజీవ్ కుమార్ ఒక్కరే. సార్వత్రిక ఎన్నికల ముంగిట నిలిచిన తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదముద్ర వేశారు. శనివారం నుంచి రాజీనామా అమల్లోకి వచ్చినట్టు కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన రాజీనామాకు కారణాలు తెలియరాలేదు. గోయల్ రాజీనామాతో ఎన్నికల సంఘంలో ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్న కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరి 14న పదవి విరమణ చేసిన తర్వాత రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్ మిగిలారు. ఇప్పుడు గోయల్ రాజీనామాతో ఏదైతే వరుసపెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటిది క్లియర్ అవుతుంది. ఒక్కరే మిగిలారు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే సమయంలో ఎన్నికల సంఘం ఏకసభ్య కమిషన్గా మారడం ప్రాధాన్యం సంతరించుకుంది. గోయల్ 2022 నవంబర్ 1న ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం 2027 డిసెంబర్ వరకు ఉంది. ఇంతలో రాజీనామా చేశారు. 1985 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అయిన ఆయన ఇదివరకు కేంద్ర ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత నేతృత్వంలో ఎంపిక కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగా ఇప్పుడు వీరు నియమించాల్సి ఉంటుంది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన ప్యానల్ను సెలెక్ట్ కమిటీకి ప్రతిపాదించిన తర్వాత అందులోంచి అర్హులైన వారిని ఎంపిక చేయాలని కొత్త చట్టం చెప్తోంది. కేంద్రంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసిన వారిని ఈ పదవులకు ఎంపిక చేయాల్సి ఉంటుంది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఇది మామూలుగా అయితే కనుక ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది కాబట్టి ఈ ఆస్పెక్ట్లో రాశారు. లేకపోతే కనుక
మోడీ ఏదో చేశాడన్నటువంటి కోణంలో రాసుకొచ్చుండేవాళ్ళు. ఇకపోతే మామిడి రైతుకు ఏటా కష్టాలే అంటూ చీడపీడల ఉధృతికి రాలుతున్న పూత పిందె ఎకరాకు సగటున 2 టన్నులే, వైకాపా వచ్చాక ప్రోత్సాహమే కరువు అంటూ అంతకుముందు మామిడి పంటలకి చంద్రబాబు నాయుడు ఏదో ప్రోత్సహించారన్నటువంటి కోణంలో ఇక్కడ సమస్య వాస్తవం, కానీ దాన్ని కవర్ చేసే తీరులోనే వింత. ప్రతిదానికి చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది, జగన్ ఉన్నప్పుడు బాగాలేదని చూపించేటటువంటి ప్రయత్నం తప్పించి పూతకి ఏం చేస్తాడు జగన్ వెళ్ళి దాంట్లో తేడా వచ్చిందంటే కరువు కింద తీసుకొచ్చినప్పుడు కరువు కష్టాల కిందన వాళ్ళకి పరిహారం ఇస్తారు, లేకపోతే మామూలుగానే ఉంటుంటుంది. కాకపోతే ఒక విచిత్రంగా రాయాలి కాబట్టి రాస్తూనే ఉంటారు. లేకపోతే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇసుక మద్యం మాఫియా భూ కబ్జాలతో నిండిపోయిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నెల్లూరులో శనివారం బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీలు భూములను దోచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని లిక్కర్ మాఫియా ప్రజలతో మద్యం బాగా తాగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అందజేస్తున్న పథకాలకు జగన్ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్తపై ఇతర సేవలపై పన్నులు వేసి ప్రజలను దోచుకుంటున్నది సీఎం జగన్ ఒక్కరే అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై హిందువులపై వైకాపా పాలనలో దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నింటా విఫలమైన వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపి రాష్ట్రం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ప్రజలంతా నడుంబిగించాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గిరిజనుల నిధుల్ని మేసేశారు. సీతంపేట ఐటీడీఏలో ఓ అధికారి చేతివాటానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి ఇవాళ సిద్ధం అన్నటువంటి సభ భారీగా జరగబోతోంది. రైతుకు భరోసాకి సిద్ధం, నాణ్యమైన విద్యకు సిద్ధం, మెరుగైన వైద్యానికి సిద్ధం, వృద్ధులకు అండకు సిద్ధం, ప్రజా సంక్షేమానికి సిద్ధం, పారిశ్రామిక అభివృద్ధికి సిద్ధం, సామాజిక న్యాయానికి సిద్ధం, ఉద్యోగుల సంక్షేమానికి సిద్ధం, మహిళా సాధికారతకు సిద్ధం, యువత ఉద్యోగ ఉపాధికి సిద్ధం, మహిళా శిశు సంక్షేమానికి సిద్ధం, ఇచ్చిన మాటపై నిలబడడానికి సిద్ధం, మేనిఫెస్టో 100% అమలుకు సిద్ధం, మొత్తంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సదా సిద్ధం అంటూ హైలైట్ చేశారు. అలాగే అద్దంకిలో సిద్ధంకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవాళ యాడ్లతోనే నడిచింది సాక్షి, ఎందుకంటే వాళ్ళదే సంబంధించినటువంటి ప్రోగ్రాం కాబట్టి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా హైలైట్ చేశారు. ఇకపోతే కాళ్ల బేరం ఓకే అంటూ ఎట్టకేలకు బీజేపీతో కుదిరిన చంద్రబాబు పొత్తు, అన్ని విధాలా సహకరిస్తామని అమిత్ షాకు బాబు వేడుకోలు, రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పైకి మాత్రం కవరింగ్, లోపల మాత్రం కేసుల నుంచి బయటపడాలన్న వ్యూహం, మరోమారు అమిత్ షా నడ్డాలతో బాబు ద్వయం భేటీ, బీజేపీ జనసేన కలిపి 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాల ప్రకటన, సంయుక్త ప్రకటన విడుదల చేసిన బీజేపీ జనసేన టీడీపీ 2 రోజుల్లో సీట్ల పంపకాలపై చర్చ, టీడీపీ జనసేన ఎన్డీఏలో చేరాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జేపీ నడ్డా, సీట్ల సర్దుబాటుపై మాత్రం నోరు మీదపైన ఆ పార్టీ అగ్రనేతలు, 6 ఎంపీ అలాగే 6 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్టు ఎల్లో మీడియాకు బాబు లీకులు, అధికారికంగా బీజేపీ జనసేనతో పొత్తు, తెరవెన కాంగ్రెస్తో లాలూచి, జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక అపవిత్ర బంధాలు, తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారని మళ్లీ నిరూపణ, బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందంటూ 2019లో అడ్డగోలుగా విమర్శలు, మోడీ అమిత్ షాని ఇష్టానుసారం తిట్టిపోసి ఎన్డీఏ నుంచి నిష్క్రమణ, తిరుపతికి వచ్చిన అమిత్ షాపై రాళ్లు వేయించిన చరిత్ర, ఎన్డీఏ ప్రభుత్వంపై ఏకంగా అవిశ్వాస తీర్మానం, ఎన్నికల్లో ఓడిపోగానే మళ్లీ వెంటనే బీజేపీ ప్రాపకం కోసం పాట్లు, గతం మరిచి నిస్సిగ్గుగా మళ్లీ బీజేపీ చెంతకు చేరిన వైనం, చంద్రబాబు తీరుతో నివ్వెరపోతున్న రాష్ట్ర ప్రజలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జైత్ర యాత్రకు సిద్ధం అంటూ నేడు బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల సన్నాహక సభ, ఆఖరి సిద్ధం సభకు ముస్తాబైన పీగుడిపాడు, ఇది ఆఖరిదని ఇప్పుడు అధికారికంగా చెప్పారు. వీళ్ళు వందలాది ఎకరాల సువిశాల మైదానంలో భారీ ఏర్పాట్లు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 44 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తరలిరానున్న పార్టీ శ్రేణులు. ఇప్పటికే భీమిలి, దెందులూరు రాఫ్తాడు సభలు ఒకదానికి మించి మరో సూపర్ హిట్. తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభగా నిలిచిన రాఫ్తాడు సభ ఈ 3 సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో ఉరిమే ఉత్సాహంతో మేదరమెట్ల దిశగా కథం తొక్కుతున్న శ్రేణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రచార బేరీ, అలాగే విస్తృతంగా ఎన్నికల ప్రచారానికి సీఎం వైఎస్ జగన్ ప్రణాళిక, మేనిఫెస్టో రూపకల్పన ప్రక్రియ దాదాపు కొలిక్కి, మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక, రోజుకి 2 లేదా 3 సభలు రోడ్ షోలు అంటూ జగన్ సభలకి సంబంధించి అంటే జనంలోకి జగన్ వెళ్ళబోతున్నారు, టోటల్గా సభలు నిర్వహించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒత్తిడిని చిత్తు చేసే విజయం మీదే, దగ్గరవుతున్న అకాడమిక్ ప్రవేశ పరీక్షలు, విద్యార్థులు వెంటాడుతున్న ఎగ్జామ్ ఫోబియా, 30% పై పరీక్షల్లో తప్పుతున్నట్టు అంచనాలు, మార్కులు ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తే కీడు, తలకు మించి అంచనాలు పెట్టద్దు, మొబైల్ స్ట్రీట్ ఫుడ్స్ వద్దు, సరిపడా నిద్ర అవసరం, టెలిమెడిసిన్ కాల్ సెంటర్తో మానసిక ఉత్తేజం, విద్యార్థులు తల్లిదండ్రులు మానసిక వైద్యులు సూచన అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అసాధారణ ప్రతిభ అంటూ ఆవర్తన పట్టికను అవలేలుగా చదువుతున్న వైన బ్రీతింగ్ ప్రాక్టీస్తో 12 సెకండ్లో పూర్తి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నం అంటూ 2 అమ్మాయిలు రేవతి నందిని చేస్తున్నటువంటి ఒక అద్భుతాన్ని హైలైట్ చేశారు. లేకపోతే అందనంత ఎత్తులో బంగారం, 10 గ్రాములు 70,000 దిశగా పరుగులు, ప్రస్తుతం 24 క్యారెట్లు 10 గ్రాములు 67,920,
22 క్యారెట్లు 62,830, 15 రోజుల్లో దాదాపు 4,000 రూపాయలు పెరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీఎం జగన్తోనే బీసీల అభ్యున్నతి అంటూ ఆత్మీయ సమ్మేళనాల్లో నేతల పిలుపు. బీసీలు మరింత అభివృద్ధి చెందాలని సీఎం జగన్ని గెలిపించాలి. పూలే అంబేద్కర్ల కళలను సీఎం జగన్ సాకారం చేశారు. బాబు చెప్తున్న 50 ఏళ్లకే పింఛన్కు బీజం వేసింది వైఎస్ఏ. డిక్లరేషన్ పేరుతో మరోసారి బీసీలు మోసం చేస్తున్నటువంటి బాబు అన్నటువంటిది. అట్లాగే బీసీల అభ్యున్నతిలో దేశంలోనే ఏపీ నెంబర్ 1 అంటూ ఆర్ కృష్ణయ్య స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే వ్యవసాయ ఉత్పత్తుల సంరక్షణకు శ్రీకారం. వేసవిలో కోల్డ్ చైన్ సెక్టార్లో ఇంధన సామర్థ్య చర్యకు ఇంధన శాఖ ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో అగ్రికల్చర్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి నిర్వహిస్తున్నారన్నటువంటి మరొక వార్తను కూడా హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, ప్రభంజనం సృష్టిస్తాం, మా కూటమి ఘన విజయం ఖాయం, రాష్ట్రం కోసమే బీజేపీతో కలిసాం బాబు. జగన్తో 20 ఏళ్లు వెనకబడిన ఏపీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే ఈ పొత్తు. వైసీపీ అరాచక పాలనపై జనంలో భయం. జగన్ మళ్లీ వస్తే అప్పు పుట్టదు. సచివాలయం సహా అన్ని తాకట్లోనే పథకాల అమలు దుర్భరమవుతుంది. సంపద సృష్టి, ఆదాయ పెంపు మాతోనే, కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే టీడీపీ జనసేన బీజేపీ కూటమి. మైనార్టీలు ఎట్లాంటి ఆందోళన అక్కర్లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం మాకే ఓటేస్తారు ఢిల్లీలో చంద్రబాబు ఉద్ఘాటన అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే రాష్ట్రం కోసం దేశం కోసం పొత్తుపై ఉమ్మడి ప్రకటన. 17 లేదా 18 కూటమి సభ, చిలకలూరుపేటలో ప్రచార బేరి, ప్రధాని నరేంద్ర మోడీ హాజరు అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. అయితే వంచనా శిల్పం జగన్ అంటూ ఈ 5 ఏళ్లలో జగన్ ఏర్పాటు చేయించిన సినిమా సెట్లకు ఫేక్ ప్రచారాలకు అంతే లేదు. అయినా మాకు జగనే కావాలని ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకోవాలని జగన్ అనుకో భావిస్తున్నారు. చంద్రబాబు పాలనంతా గ్రాఫిక్స్ మాయాజాలమని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? అసత్యాలు ప్రచారం చేసి వాళ్ళల్లో ఎక్కడో ఒక చోట వెరుపు కనిపిస్తుంది. కానీ వేల మంది సమక్షంలో అమాయకంగా ముఖం పెట్టి అలవోకగా అసత్యాలు చెప్తున్న జగన్ వంటి వారిని ఇప్పుడే చూస్తున్నాం. సర్వత్రా మోసం గురు అన్నట్టుగా 5 ఏళ్ల పాలన సాగింది. వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఇక చూడండి, అప్పటి నుంచి పోలింగ్ జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి తన ముఖంలో నవరసాలను పండిస్తారు. తల్లి లేదు, చెల్లి లేదు, చెప్పుకుందామంటే బాబాయ్ కూడా లేడు అని ప్రజల ముందుకు వెళ్ళి బెక్కముఖం పెట్టచ్చు. 5 ఏళ్ల క్రితం జగన్కి అండగా నిలబడిన తల్లి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తనకు ద్రోహం చేసిన అన్నకు వ్యతిరేకంగా రాజకీయ రణక్షేత్రంలో షర్మిల మోహరించారు. తండ్రి హంతకులను కాపాడుతున్న అన్న జగన్కు వ్యతిరేకంగా డాక్టర్ సునీత సైతం తన వంతు ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం జనసేనతో బీజేపీ చేతులు గడిపితే ఎన్నికల్లో తాను అనుకున్న విధంగా అక్రమాలకు పాల్పడలేనని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పరిగెత్తారు. ప్రధాని మోడీని కలిసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని ప్రాధేయపడ్డారు. తన ప్రయత్నాలు ఫలించే అవకాశం సన్నగిల్లడంతో జగన్ రెడ్డి చివరి ప్రయత్నంగా తనకు అనుకూలమైన ఒక మీడియా సంస్థ సర్వే నివేదికను ప్రసారం చేయించారు. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులపై కమల్నాథులకి తత్వం బోధపడింది. ఆర్ఎస్ఎస్ కూడా తన ఫీడ్బ్యాక్ అందించింది. రాష్ట్రంలో హైందవ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోని ప్రధాని మోడీ కూడా పొత్తు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పొత్తుల వ్యవహారంపై తెలుగుదేశం జనసేన పార్టీలు విమర్శిస్తున్న వైసీపీ నాయకులు బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. కమల్నాథులతో వైరం పెట్టుకునే సాహసం జగన్ చేయలేరు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినా తనను కేసుల బారి నుంచి ఆదుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే కనుక బీజేపీ జోలికి పోకుండా జగన్ అనుకో జాగ్రత్త పడుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పటిదాకా చంద్రబాబు కూడా ఈ 4.5 ఏళ్ల నుంచి అదే చేసింది. 5 ఏళ్ల నుంచి కూడా ఎవరు కూడా ఇక్కడ బీజేపీతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. రెండోది, ఈ కొత్త పలుకులో ఉన్నటువంటి చెత్త పలుకు అలా ఏంటంటే ఏదైతే సెట్టింగులు పెట్టుకుని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సెట్టింగులు కాకుండా ఇప్పుడు కూడా ఎలక్షన్స్ అప్పుడు సెట్టింగులు కాకుండా ఆయన ఏం చేసుకుంటున్నాడు? బాబు ఏం చేసినా శృంగారం, జగన్ ఏం చేసినా విచారం అని వార్తల్ని ఫోకస్ చేస్తూ తన వ్యక్తిగతంగా తనకున్నటువంటి దుగ్ధ, చంద్రబాబు మీద ఉన్న ప్రేమతో, జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో సాగిపోయేటటువంటి దుర్మార్గమైనటువంటి శైలినే జర్నలిజం పేరుతో తన విషయాన్ని కక్కుకొచ్చారు ఇవాళ కూడా. అయితే క్యాడర్ని వదిలేసాం, 5 ఏళ్లకు అంగీకరించిన సజ్జల వైవి, జగన్ పట్టించుకోలేదని ఆగ్రహం ఉంది. వాలంటీర్లకు ప్రాధాన్యం ఇవ్వడం నిజమే. ఈసారి క్యాడర్ను పూర్తిగా ఆదుకుంటూ ఉత్తరాంధ్ర నేతలతో ముఖాముఖిలు చెప్పారంటూ హైలైట్ చేశారు. ఇప్పుడు జగన్ మళ్ళీ వస్తే హోదా రాదు. ఇప్పటికే 25 ఏళ్లు వెనకబడ్డాం. సీఎం మద్యం వ్యాపారం చేస్తున్నారు. ఎన్నికల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, అదంతా మాఫియాలతో సంపాదించిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు. ఇందిరమ్మ అభయం పథకానికి శ్రీకారం. కొండపల్లిలో పేదల ఇళ్లలోకి వెళ్ళి పరామర్శ అంటూ నిన్న ఆవిడ తెలుగుదేశం గురించి మాట్లాడిన దాన్ని హైలైట్ చేయాలి. ఓన్లీ జగన్ తిట్టే మాత్రమే వేసుకొస్తారు, షర్మిల తిడుతోంది అన్నట్టు. లేకపోతే ఈసీలో కలకలం వార్తని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరోవైపు ఈసీ దీనికేమంటుందో అంటూ ఎడాపెడా వాడేస్తున్నారు. సచివాలయాల ఉద్యోగులపైన జగన్ సర్కార్ గురి. పార్టీకి వారి సేవలు ఉపయోగించుకునే ప్లాన్. ఉద్యోగుల సమన్వయానికి కోర్ టీముల ఏర్పాటు. కలెక్టర్ కార్యాలయ పరిధిలో ఉండేలా ఆదేశాలు. జగన్ పట్ల విధేయత ఉన్న వారికి డిప్యుటేషన్. సమాచార శాఖతో పాటు వైసీపీ ఆదేశాలు అమలు చేసేలా టీములకు బాధ్యతలు. ఇప్పటికే వాలంటీర్లను వాడుకుంటున్నటువంటి వైనం అంటూ ఒకటి రాసుకొచ్చారు. ఇందులో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారంటూ ఓ ఫోటోని పెట్టి దాన్ని సచివాలయానికి లింకప్ చేశారు. లేకపోతే ఇంకోటి, సచివాలయ ఉద్యోగులు అంటే జగన్కి పనిచేసి పెడతారు అన్నట్టుంది. మరి ఆ లెక్కనే చంద్రబాబు టైంలో రిక్రూట్ అయిన వాళ్ళు, లేకపోతే ఎన్టీ రామారావు టైంలో రిక్రూట్ అయిన వాళ్ళు ఓన్లీ తెలుగుదేశానికి పనిచేసి పెడతారా? అదొక విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే జగన్కి హీరో, జనానికి జీరో అంటూ పశ్చిమ గోదావరిలో ఎమ్మెల్యే దాదాగిరి. సొంత ఆస్తుల పెంపు కోసం అడ్డదారులు. సెటిల్మెంట్ ద్వారా వచ్చిన భూమి దానం. పైసా పెట్టకుండా లేఅవుట్లో లాభం.
పైకి దాతగా ఫోజు, తెర వెనక ఆమ్యామ్యాలు, మట్టి దందాలు, ఎమ్మెల్యేల పెత్తనం, సీఎం దృష్టిలో పడేందుకు విపక్ష నేతలపై దాడులు అంటూ ఓ వార్తను రాసుకొచ్చారు. ఓవరాల్గా రోజుకు ఒక్కొక్క ఎమ్మెల్యేని టార్గెట్ చేసేటటువంటి అంశాలు ఒకటి. లేకపోతే ఏపీటీడీసీ ఆస్తుల తాకట్టు 150 కోట్లకు ప్రైవేట్ బ్యాంకుల్లో తనఖా, జాబితాలో భవానీ ఐలాండ్ సహాయ పర్యాటక యూనిట్లు, వాటి ప్రైవేటీకరణ ఇప్పటికే టెండర్లు పిలిచిన సంస్థ, ఇప్పుడు అప్పుతో ఆధీకరణలు అంటూ నాటకాలు అంటూ ఇంతకుముందు కూడా తెలుగుదేశం హయాంలో కూడా అది ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చారు. వాటిని గవర్నమెంట్ నిర్వహించినటువంటిది లేదు. గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ఏది మెయింటెనెన్స్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది, అవుట్ సోర్సింగ్ వాళ్ళకే ఇస్తూ ఉంటారు. కాకపోతే ఒకటి రాయాలి ఇప్పుడు. లేకపోతే తమిళ సినీ నిర్మాత జాఫర్ అరెస్ట్, 2000 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత జాఫర్ సాదిక్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఎన్సీబీ జాయింట్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ శనివారం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. భారత్ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు 2000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసినట్టు తన మీద కేసు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. లేకపోతే రామేశ్వరం కేఫ్ నిందితుడి ఫోటోలు విడుదల, బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడి ఫోటోలను ఎన్ఐఏ శనివారం విడుదల చేసింది. అతను ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలనుకుంది. అతని కోసం ఎన్ఐఏ బృందాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు గాలిస్తున్నాయి. బళ్ళారిలో తిరిగినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించిన అధికారులు 3 రోజులుగా బళ్ళారి ప్రాంతాల్లో మకాం వేసి గాలిస్తున్నారు. బళ్ళారి జైల్లో ఉన్న అనుమానిత ఉగ్రవాదులను వారెంట్ ద్వారా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు బళ్ళారిలో సంచరించిన ప్రాంతాలను సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా సేకరించిన ఫోటోలను విడుదల చేశారు. నిందితుడు సమాచారం తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే హిమాచల్ సంక్షోభంలో మరో మలుపు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. ఆ రాష్ట్రం చెందిన 11 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ చేరుకున్నారు. వీరిలో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 3 స్వతంత్రులు, 2 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళంతా ఓ ప్రత్యేక విమానంలో హర్యానాలోని పంచ్కులా నుండి బయలుదేరి శుక్రవారం రాత్రి రిషికేశ్ చేరుకున్నారు. స్థానికంగా ఉన్న హోటల్ తాజ్లో బస చేశారు. సదరు 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత నెలలో రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీకి కాకుండా బీజేపీకి ఓటేశారు. కాంగ్రెస్కి తగినంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ ఫలితంగా సింఘ్వీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పార్టీ విప్పును ధిక్కరించినందుకు 6 ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని వారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కాగా ఎమ్మెల్యేలు ఉత్తరాఖండ్కి తరలివెళ్లడంపై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ నేత శాంతి ప్రసాద్ భట్ స్పందిస్తూ బీజేపీ రాజ్యాంగపరమైన తప్పిదాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉన్న కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ సుకు ప్రభుత్వం త్వరలోనే కూల్తుందని వ్యాఖ్యానించారు. 68 సీట్ల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్కి 6 అనర్హులను పక్కన పెడితే 34 మంది ఎమ్మెల్యేలుగా ఉండగా బీజేపీ బలం 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అది త్వరలో వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.